హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నా యూట్యూబ్ ఫ్యామిలీతో నేను ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్న విషయం అంటే చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అనమాట. నాకు హ్యాపీనెస్ వచ్చినా, నాకే ప్రాబ్లం వచ్చినా, బాధ వచ్చినా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీతో నాకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకనే మొన్న నేను కొత్త ఛానల్ ఒకటి పెట్టాను. ఆ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది అందులో చెప్పానన్నమాట. ఎందుకంటే ఆ వీడియో కూడా ఒకవేళ రీచ్ అవుతుందేమో నా యూట్యూబ్ ఫ్యామిలీ వరకు అని చెప్పేసి ఒక తాపత్రం అనమాట. అది బై మిస్టేక్ ఎవరైనా ఒక్కలైనా చూస్తారు కదా నా సబ్స్క్రైబర్స్, చూస్తే ఒకవేళ పాస్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేనైతే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి దానిలో అయితే పెట్టానన్నమాట. అసలు విషయం ఏంటంటే అండి, నా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది 10 days అనమాట. బిఫోర్ 10 daysలో నాది అయితే హ్యాక్ అయిపోయింది ఛానల్. అసలు ఎవరు హ్యాక్ చేశారో కానీ ఎర్లీ మార్నింగే హ్యాక్ అయిపోయిందండి. వీడియో అప్లోడ్ చేశాను, చేసిన తర్వాత అయితే ఇక హ్యాక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఒక వితిన్ 10 minutesలో మళ్ళీ లాక్ చేద్దామని చెప్పేసి నేను తీసాను అనమాట మొబైల్. తీస్తే అన్నీ ఏం చేసినా కూడా సైన్ ఇన్ అని వస్తుంది. ఇంకా నా వల్ల అసలు మా హస్బెండ్ చెక్ చేశాడు, ఎంత చెక్ చేసినా అవ్వలేదు. లాస్ట్కి మేము ఏం చేసామంటే నెట్ సెంటర్కి తీసుకెళ్ళామండి, మొబైల్ షాప్కి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తన దగ్గర తీసుకెళ్ళాము. వాళ్ళు ఏంటంటే బ్రౌజర్లో పెట్టి చెక్ చేస్తారనమాట. బ్రౌజర్లో చెక్ చేస్తే అప్పుడైతే షాకింగ్ న్యూస్ అండి. ఈ ఛానల్ ఐడి మీద ఎవరో హ్యాక్ చేశారు. నా మెయిల్ ఐడి అనేది హ్యాక్ అయిపోయింది అనమాట. హ్యాక్ అయిపోయి తనేంటంటే హ్యాకర్ ఏం చేశాడంటే తన మొత్తం అన్ని పాస్వర్డ్స్ మొత్తం మార్చేసుకున్నాడు. నా మెయిల్ తను లాగిన్ అయిపోయేసి, అసలు ఎలా తెలిసిందో నాకైతే తెలియదు. నేను ఎవరికి కూడా పాస్వర్డ్ చెప్పను, నా ఫోన్ నెంబర్లు కూడా నేను ఇవ్వను, నా ఫోన్ కూడా నేను ఎవరికి ఇవ్వను మ్యాక్సిమం. అలాంటిది ఎలా హ్యాక్ చేశాడో మరి ఏమైందో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అది నా ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఛానల్స్ ఎలా ఎలా హ్యాక్ అవుతాయి అని చెప్పేసి. సో మీ అందరికి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫోన్ అయితే ఎవరి నుంచి అయినా సరే ఒకవేళ డేటా అయిపోయిందని వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళదైతే వైఫై కూడా కనెక్ట్ అవ్వద్దంట ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వైఫై కూడా కనెక్ట్ అవ్వద్దంట. ఒకవేళ వైఫై కనెక్ట్ అయితే కూడా మన డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గరికి అయితే రిసీవ్ అయిపోద్దంట. సో వాళ్ళు ఈజీ హ్యాక్ చేయడానికి కూడా ఉందంట, అయితే అక్కడ ఉందంట, కారణం అయితే ఉందంట, అట్లా కూడా చేస్తారంట. సో గుర్తుపెట్టుకోండి. ఈ 10 daysలో అయితే నాకైతే నిద్ర లేదు ఫ్రెండ్స్. నిజంగా 4000+ ఉన్నారనమాట నా సబ్స్క్రైబర్స్. చాలా అంటే నేను చాలా కష్టపడ్డాను, 1 year కష్టపడ్డాను. నేను ఛానల్ పెట్టి 1 year అయింది. నేను బాగా రన్నింగ్ చేసుకుంటూ 6 monthsలో రన్ చేశాను అనమాట. నాకు కొంచెం పర్లేదు అనిపించింది. 6 monthsలో నేను వీడియోస్ డెవలప్ చేశాను, పెట్టాను, పర్లేదు. 4000+ అయ్యారు నా ఫ్యామిలీ. ఇంకా ఇంతలోని సడన్గా హ్యాక్ అయిపోయేసరికి నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. 10 days అయింది నేను నిద్రపోయి అన్నం తిని. అసలు ఏ పని చేద్దామన్నా చేయను. అంట్లు బయట వేయడం, ఒక గంట ఫోన్ పట్టుకోవడం, కూర్చోవడం. ఇంకా అసలు పొద్దుగు కింద అదే ధ్యాసలో ఉండేదాన్ని. ఆ సెట్టింగ్స్ నొక్కుకోవడం, జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఇట్లా కాదని చెప్పేసి ఇంకా నాకైతే మంచి సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. నా తమ్ముడు నిజంగా నాకు బ్యాక్ బోన్ అంట. నా భర్త, నా ఫ్రెండ్, నా తమ్ముడు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను అన్నం తినుకోకుండా ఆ రకంగా ఏడుస్తూ నైట్ పగలు ఫోన్ పట్టుకొని ఒక పిచ్చి పెట్టింది దానిలాగా నా ఛానల్ ఎలాగైనా నేను బ్యాకప్ చేసుకోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళిద్దరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు, నా తమ్ముడు మా హస్బెండ్. తను అక్కడ నుంచి సిస్టంలో చూడడము, అది హ్యాక్ అయిన ఛానల్ మెయిల్ ఐడి అనేది రికవరీ ఎలా చేసుకోవాలని వాడన్ని గైడెన్స్ చెప్పడము, అవన్నీ మా హస్బెండ్ ఇక్కడ నాకు ఓపెన్ చేయడం అనమాట. తన మొబైల్లో ఓపెన్ చేసి చూడడం. అయితే ఏదేమైనా కూడా ఇద్దరు ఒకటే చెప్పారు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, తినాలి, ధైర్యం ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలి, నీ ఛానల్ వస్తుంది, వచ్చిద్ది అక్క అని చెప్పాడు నా తమ్ముడు. నా తమ్ముడే కాదు, మా అక్క కూడా అదే చెప్పింది. ఎంతమంది ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. మా అక్క కూడా చెప్పింది, పిచ్చిదాన ఏడవకు, నీ ఛానల్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది, నువ్వు కష్టపడ్డావు అని. నిజంగా మా అక్క చెప్పిన మాటలు కూడా సక్సెస్ అయినాయి. నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మా తమ్ముడును నా భర్త అనమాట. థ్యాంక్ యూ నాగార్జున, నేను ఈ వీడియో పూర్వకంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదే పొజిషన్లో మా నాన్న ఉన్నట్టయితే నాకు చెప్పేవాడు అనమాట, ఎలా ఉండకూడదమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏం కాదురా అని ధైర్యం. సేమ్ ప్లేస్లో నా తమ్ముడు నాకు చెప్తుంటే నాకు మా నాన్న వచ్చాడు, మా నాన్న గుర్తొచ్చాడు అనమాట నాకు. అసలు వాడిచ్చిన డైరెక్షన్ చెప్తుంటే నాకు మా నాన్నే మా తమ్ముడు రూపంలో ఉండి నాకు ధైర్యం చెప్పాడు అని అనుకున్నాను. వాడు ధైర్యం చెప్పాడు, ప్లస్ వాడు చాలా మ్యాక్సిమం 99% ట్రై చేశాడు అనమాట. వాడు అక్కడ అన్నీ మాకు అర్థమైన సెట్టింగ్స్ మొత్తం వాడు ల్యాప్టాప్లో చూసి
ఎలా ఎలా ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ రవీందర్‌కి చెప్పడం మా హస్బెండ్‌కి. మా హస్బెండ్ నా ఫోన్‌లో మొత్తం ఆపరేట్ చేయడం అనమాట. నిజంగా నాకు చాలా స్ట్రెంత్ అని ఇచ్చారనమాట. నా తమ్ముడును, మా హస్బెండు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. రవీందర్ చాలా థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ అండ్ నాగార్జున. నా తమ్ముడినైతే నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా బాగా సపోర్ట్ చేశాడు. "ఏడవద్దక్క, వచ్చిద్దక్క, వచ్చిద్దక్క, నేను చేస్తా కదా నీకెందుకు" అని చెప్పేసి. తనైతే ఫుల్ సపోర్ట్ చేశాడు. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇప్పుడు ఏదో యూఆర్ఎల్ అని ఉంటుంది కదా మన ఛానల్ నేమ్ కింద, అది 15 డేస్కి ఒకసారంట మార్చుకోవాలంట. నాకైతే తెలియలేదు ఫస్ట్లో. ఏదో ఛానల్ పెట్టాను వాడుతున్నాను అంతేగాని నాకు ఇవన్నీ తెలుసుకోలేకపోయాను. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీరు అవి యూఆర్ఎల్ అనేవి అవి ఉంటా 15 డేస్కి ఒకసారి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండండి మన ఛానల్కి. ఓకేనా? హ్యాక్ అవ్వకుండా చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోండి. హ్యాక్ అయితే నేనేం చేశాను అనేది ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి హ్యాక్ అవ్వకూడదని మన దేవుడిని కోరుకోవాలి. బై మిస్టేక్ ఎవరికైనా అయితే ఒకవేళ నాలా అర్థం కానోళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. నాకు అసలేం తెలియలేదు, అర్థం కాలేదు. మొత్తం సఫర్ అయిపోయానసలు. ఎంత అంటే అంత అయిపోయాను. నేను 4000కి అలా అయిపోయానంటే ఇంకా అసలు లక్షల్లో ఉన్న వాళ్ళ ఛానల్స్ ఆగైతే ఇంక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదయితే నాకైతే అర్థమైపోయింది ఈ 10 డేస్‌లో. సో ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను. హ్యాక్ అవ్వగానే నేనైతే ఫస్ట్ ఎళ్ళాను. అక్కడ నెట్ సెంటర్‌కైతే ఎళ్తే చెప్పారు. ఇలా కాదమ్మా అది హ్యాక్ అయిపోయింది. వాళ్ళే వదిలేస్తారని చెప్పి వాళ్ళైతే వదిలేసేసారింక. 3, 4 డేస్ చూడండి అని చెప్పేసారు గానీ, వాళ్ళు ఏ సెట్టింగ్స్, ఏ ఆపరేటింగ్స్ అయితే మనకు చెప్పలేదు. ఇంక మా తమ్ముడు చెప్పిన డైరెక్షన్స్‌తో నేనైతే ఫాలో అయ్యాను. వాడేం చెప్పాడంటే, అక్క ట్విట్టర్‌కెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేసుకో. వేరేది కొత్త అకౌంట్, మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకో అక్క. క్రియేట్ చేసుకొని దానిలో మన గూగుల్ ఇండియా, గూగుల్ క్రియేటర్సు, మళ్ళీ యూట్యూబ్ టీమ్స్, యూట్యూబ్ మ్యూజిక్ ఇవన్నీ యాప్స్ వాళ్ళు ఉంటారక్క వాళ్ళు ఛానల్స్. సో వాళ్ళందరిని ఫాలో అప్ చేయక్క అని చెప్పాడు. వాళ్ళందరిని ఫాలో కొట్టాడు మా హస్బెండు. అది ఓపెన్ చేసి ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. తన న్యూ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళందరిని అయితే మా తమ్ముడు చెప్పేవాడు కదా! వాళ్ళందరిని అయితే యూట్యూబ్ టీము, గూగుల్ టీమ్ వాళ్ళ మొత్తాన్ని ఫాలో అప్ చేశాడు. ఫాలో అప్ చేసిన తర్వాత ఏంటంటే మేము మెసేజ్ పెట్టాం వాళ్ళకి, మెయిల్ పెట్టాం. కొత్త మెయిల్ ఉంది కదా! ఆ మెయిల్ నుంచి అయితే మెయిల్ పంపించాము. పలానా మెయిలు సమ్‌వన్ హ్యాక్ చేశారని చెప్పేసి మేమైతే పెట్టాము. అయితే వాళ్ళేంటంటే మేము 2, 3 అవర్స్‌లో మేము రిప్లై చెక్ చేసి మీకు రిప్లై చెప్తాము అని అన్నారు. సో అయితే వాళ్ళైతే రిప్లై కూడా ఇచ్చారనమాట. ఏమైందంటే వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. హ్యాక్ అయింది ఛానలు. సో మేమైతే ట్రై చేస్తున్నాము అని చెప్పేసి. ఇంక అట్లా రోజు వాళ్ళ నుంచి రిప్లై వస్తది 2, 3 అవర్స్ అన్నా కూడా నేను ఖాళీగా ఉండేదాన్ని కాదు. అదొక ఏడుపైపోయింది. ఏంటి నా కష్టం వృధా అయిపోతుందేమో, నా కష్టం వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే నేనైతే చాలా బాధపడేసి వాళ్ళకి రోజు మెయిల్ చేసేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టేదాన్ని ఇట్లా ఛానల్ గురించి. నేను అడిగిన ప్రతి డౌట్స్‌కి కూడా వాళ్ళైతే చాలా క్లారిఫై ఇచ్చారు. లాస్ట్‌కి అయితే వాళ్ళైతే ఒక ఫామ్ ఫిల్ చేయమని ఇచ్చారనమాట. దానిలో ఏముందంటే ఒక ఫామ్ ఇస్తున్నాము. దాన్ని మీరు ఫిల్ చేయండి. వితిన్ 72 అవర్స్ లోపు ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేయండి అన్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేసాము. చేయగానే వాళ్ళైతే కొన్ని క్వెషన్స్ ఏసారనమాట. అంటే మన ఛానల్‌కి సంబంధించినవన్నీ. ఆ క్వెషన్స్ అన్నీ నేను ఫిల్ చేశాననమాట. అకౌంటు, పాస్‌వర్డ్ ఏంటి, ఇంకా మేము ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసాము, డేటు, మన యూఆర్ఎల్ ఏంటి అనేది కూడా మొత్తం అయితే నేను దానిలో ఫిలప్ చేశాను. ఫిల్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేసాం. మేమైతే చెక్ చేస్తున్నామని అన్నారు. తర్వాత గూగుల్ హెల్ప్ కమ్యూనిటీ వాళ్ళు కూడా నేనైతే మెయిల్ పెట్టాను. ఇటు పక్క మెయిల్ రికవరీ కోసం. వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యి నాకైతే బాగా హెల్ప్ చేశారనమాట. వాళ్ళు కూడా మీ అకౌంటు పా అంటే హ్యాక్ అయిన పాస్వర్డ్ అవన్నీ అడిగారు. నేనైతే చెప్పాను. అన్నీ కరెక్ట్‌గా ఇచ్చాననమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంటే ఎలిజిబుల్లా కాదా అని అనమాట మన ఛానలు. అంటే నాన్ ఎలిజిబుల్ వాళ్ళకి ఉండదు కదా! యూట్యూబ్ ఛానల్ యాక్సెప్ట్ చేయరు కదా! సో అందుకని నా డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశాను. వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత గూగుల్ వాళ్ళు ఏమి అడిగారంటే ఒక ఐడీ ప్రూఫ్ అడిగారనమాట. ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్, ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఇట్లా ఆధార్ కార్డ్స్ గానీ, ఏదైనా గానీ ఒక ప్రూఫ్ అడిగారు. అడగగానే నేనైతే ప్రూఫ్ సబ్మిట్ చేశాననమాట. ఆధార్ కార్డ్ ప్రూఫ్ సబ్మిట్ చేశాను. చేసుకున్నా కూడా వాళ్ళేమి ఉంచుకోరండి. అది జస్ట్ మనం ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసి మన ప్రూఫ్ అనేది వాళ్ళు డిలీట్ చేస్తారనమాట. సో అయితే నేనైతే అది కూడా ఇచ్చేసాననమాట ప్రూఫు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసేసి వితిన్ 24 అవర్స్‌లో చెప్తామన్నారు. వితిన్ 24 అవర్స్‌లో నేను కరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చేసాను కదా! అది కరెక్ట్‌గా మెన్షన్ చేసి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయగానే దానిలోది నేనిచ్చిన డేట్ ఆఫ్ బర్త్ టాలీ అయిపోయినాయి.
సో వాళ్ళైతే నాకు మెయిల్ రికవరీ చేసేసారండి. మెయిల్ రికవరీ చేసిన తర్వాత 1 డేకి నా యూట్యూబ్ ఛానల్ అయితే నాకు వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్‌లో మనం ఎవరికైనా పంపించిన వీడియోస్ ఉంటాయి కదా! మన ప్రీవియస్‌వి అవి ఆన్ చేసుకున్నా కూడా యూట్యూబ్ టర్న్ చేసినట్టు మనకి చూపిస్తదనమాట. సో మీరైతే కంగారు పడకండి. ఎందుకంటే మనం హ్యాక్ చేశారు నా ఛానల్ అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అవుతామో హ్యాకర్ ఏంటంటే కొత్త వీడియోలు అప్లోడ్ చేయకోకుండా మన యాక్సెస్‌ని వాడు యూజ్ చేసుకోకుండా వీళ్ళేంటంటే టెంపరరీగా టర్మినేట్ చేస్తారనమాట యూట్యూబ్ టీమ్ వాళ్ళు. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఛానల్ కూడా అలాగే టర్మినేట్ చేశారనమాట. తర్వాత అయితే ఆటోమేటిక్‌గా మెయిల్ ఎప్పుడైతే రికవరీ అయిపోయిందో నెక్స్ట్ డేనే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయింది గానీ ఇంకా ఇదే ఫోన్‌లో కొత్త అకౌంట్ క్రియేట్ చేయటం వల్ల నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ అయిపోయాను. సో ఇంక మా బ్రదర్ హెల్ప్ తీసుకొని అనలైటిక్స్ చూయించట్లేదు, కొత్త వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు ఓల్డ్ ఛానల్‌లో అని చెప్పి అదొక టెన్షన్ పడ్డాను. సో తనైతే చెప్పాడు, "అక్క 2 మెయిల్స్ ఉన్నాయి కదా! మెయిన్ ప్రిఫరెన్స్‌గా అది చూపిస్తుంది కొత్తగా పెట్టావు కదా! సో ఏం కాదు, అది రిమూవ్ చేసి వేరే ఫోన్‌లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు" అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి నేను కొత్తగా పెట్టింది మా హస్బెండ్ దాని మీద అదైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేయగానే వితిన్ సెకండ్‌లో అయితే నాకైతే నా ఛానల్ నాకొచ్చేసింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేనొక్కదాన్నే కాదు, నా తమ్ముడు, మా నా హస్బెండ్ ఇద్దరు కూడా మేము ముగ్గురం చాలా కష్టపడ్డాము. 10 డేస్ అనమాట. నిద్ర లేకుండా నైటు 12:00, 1:00 కూడా మేము ఆ సెట్టింగ్స్ అన్నీ చూసుకుంటూ, బుక్‌లో రాసుకుంటూ చాలా కష్టపడిపోయాము. ఫైనల్‌గా అయితే దేవుడు నా కష్టం వృధా చేయకోకుండా నాకైతే చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే రికవరీ అయిపోయింది. ఇంక నుంచి మీ ప్రియాస్వామి 21 ఛానల్‌లో ఎప్పట్లానే మీ వీడియోస్, మన కుకింగ్ వీడియోస్ వస్తాయి అండ్ మన వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడైతే నన్ను ఎలా ఆదరించారో ఇక అలాగే కూడా ఆదరించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా యూట్యూబర్స్ కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ యూట్యూబర్స్ మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్‌గా ఉండండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ నేమ్ అవి యూఆర్ఎల్ అనేవి అవన్నీ మొత్తం చెక్ చేసుకుంటూ ఉండండి, పాస్వర్డ్ కూడా. ఎందుకంటే అసలు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ వల్ల చాలా అంటే చాలా అయిపోతుంది. హ్యాకర్ ఎప్పుడు ఎలా చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను యూట్యూబ్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతున్నప్పుడు చాలా అంటే చాలా వచ్చేసినాయి అట్లా గ్రూప్లో మెసేజెస్. చాలామంది ఛానల్లో ఒక అతనైతే చాలా అసలు ఏడుస్తున్నాడు. 8 ఇయర్స్ అంటండి. 8 ఇయర్స్ కష్టపడ్డాడంట. అసలు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాడు తను. తన ఛానల్ కూడా హ్యాక్ చేశారంట. సో మీరైతే జాగ్రత్తగా ఉండి ఫైనల్‌గా అయితే ఇది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి యూట్యూబర్స్ ఎవరైనా కానీ. ఇంకొకసారి ఈ ఈ వీడియో ద్వారా నేను నా తమ్ముడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగార్జున అండ్ థ్యాంక్ యూ రవీందర్, మా హస్బెండ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి కూడా నన్ను ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ రవిరమణి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.